ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆశీష్ ఆచార్య గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కృష్ణ భగవానుడి గురించి తెలుసుకుంటూ ఉన్నాం, వారి లీలల గురించి. ప్రత్యేకంగా ఆయన చిన్నతనంలో ఒక గోపికా స్త్రీ ఇంట్లో స్వామి పూజ చేశారట. నిజమేనా? అసలు ఏమిటి ఈ కథ? అంటే ఇది ఎక్కడో విన్నదే, అంటే నిజంగా అంటే శాస్త్రంలో ఉందా మనకి కృష్ణ భగవానుడి గురించి భాగవతంలో అని అంటే కొంత ప్రశ్నార్థకమే. కానీ నేను విన్నాను ఇలా ఒక గోపిక స్త్రీ ఇంట్లో పూజ కూడా చేశారంట ఆయన. ఎందుకంటే వెన్న దొంగిలించడానికి మాత్రమే ఆయన వెళ్ళేవాళ్ళు, కానీ ఇలా పూజ చేయటం ఇవంతా ఏంటండి? శ్రీకృష్ణుడి లీలలని ఎవరు అంత తొందరగా అర్థం చేసుకోలేరు. అది కాకుండా శ్రీకృష్ణ లీలలు భాగవతంలో చెప్పింది ఒక ఎత్తు అయితే, అది కాకుండా చాలా మంది యోగులకు అలాగే చాలా మంది భక్తులకి వారి యొక్క ధ్యానంలో ఆయన చూపించిన లీలలు మరెన్నో. ఆ లీలల్లో తన్మయత్వంలో ఆనందంలో ఉండిపోయిన అన్ని సంప్రదాయ వాళ్ళు, ఈ ప్రత్యేకంగా ఒక సంప్రదాయం అని కాదు, ఎవరైనా కానీ అటు విశిష్టాద్వైత సంప్రదాయం వాళ్ళు కానీ, ద్వైత సంప్రదాయం కానీ, అద్వైత సంప్రదాయం కానీ, అటు వల్లభాచార్య సంప్రదాయం, ఇలా ఎన్ని సంప్రదాయాలు అందరూ కృష్ణుడి యొక్క లీలలని అనుభవించి ఆ తన్మయత్వంలో ఉన్నవాళ్ళు. అలా మీరు అడిగినట్టు ఇది భాగవతంలో ప్రత్యేకంగా ఎక్కడ కనిపించకపోయినప్పటికీ ద్వైత సంప్రదాయంలో ఉడిపి అష్టమఠాలని ఉంది. ఆ అష్టమఠాలలో సోదే మఠం అని ఒక మఠము. ఆ మఠంలో ప్రఖ్యాతమైన ఒక యతీశ్వరులు ఉండేవారు, వాదిరాజస్వామి వారు అని. అయితే ఆ వాదిరాజస్వామి వారు రుక్మిణీశ విజయము అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఒక శ్లోకంలో, ఒకే ఒక శ్లోకంలో చిన్నగానే ఒకే చిన్న శ్లోకంలో విస్తారంగా ఈ లీలని చెప్పేశారు అనమాట. ఆ శ్లోకం వచ్చేసి ప్రగృహ్య గంఠామపరేణ పాత్రం కరేణ చాన్యేన పయః పిబంతం నిశమ్య మిత్రాంచ తర్పయంతం సువిస్మిత కాపి బభూవ తూష్ణీం అని ఇది ఒక శ్లోకము. ఈ శ్లోకంలోనే ఆ లీలంతా వచ్చేస్తుంది. చాలా విశేషమైనది. చాలా అందరూ వినగానే ఇంకా వింటున్నంతసేపు నవ్వుతూ ఆనందంలో తన్మయత్వంతో ఉండేటువంటి లీల ఇది. అయితే ఆ రుక్మిణీశ విజయంలో చెప్తారనమాట. ఏమిటి అంటే శ్రీకృష్ణుడికి ప్రతిరోజు ఏదో ఒక గోపికా స్త్రీ ఇంటికి వెళ్ళడము, వెన్న దొంగతనం చేయడము ఆయన డ్యూటీలాగా చేసేవాడు. అందరికి తెలిసిన విషయమే. వెళ్ళడం కూడా ఏంటి, తాను ఒక్కడే వెళ్ళడు, తన స్నేహితులు అలాగే ఉట్టి మనుషులనే కాదు, పశుపక్షాదులు, వానరులు, గోవులు, అలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల, అది పెద్ద గుంపుతో వెళ్ళేవారు అనమాట. ఒక డ్యూటీ లాగా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కి ట్యాక్స్ పే రైడ్ చేసినట్టు వెళ్ళేవారు అనమాట. అలా ఒకరోజు ఒక గోపికాస్త్రీ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఆ గోపికాస్త్రీ కూడా తెలిసిందనమాట, ఓహో ఈ రోజు కృష్ణుడు మా ఇంటికి ప్లాన్ వేశారు, వస్తున్నారు కాబట్టి అతన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పేసి ఇంటి ముందర మంచిగా మామిడి ఆకుల తోరణము, అరటి కొమ్మలు అన్ని పెట్టేసి కృష్ణుడు వస్తున్నారనే సమయానికి వచ్చి నించుని చెప్తుందనమాట. ఏమి అంటే, కృష్ణ ఈరోజు మా ఇంట్లో చాలా విశేషమైన పూజ నడుస్తుంది, చాలా ప్రత్యేకమైన ఒక ఆచార్యుల వారు వస్తారు, ఆయన చాలా మరీ ఆచారాలన్నీ చాలా ఎక్కువ పాటిస్తారు, మేమే చాలా దూరంగా ఉంటాము, నువ్వు వచ్చి అల్లరి చేసావంటే మామూలుగా ఉండదు, మళ్ళీ ఆయన తిట్టి కోపం వచ్చి శాపం ఇస్తే చాలా కష్టము, నా వల్ల నీకు కష్టం కలగడం నాకు ఇష్టం లేదు, దయచేసి నువ్వు రాకయ్యా అని అంటారు. అవునా, పూజనా? నేను లేకుండా పూజ కూడా జరుగుతుందా? ఓహో ఇదేదో కొత్తగా ఉంది, ఎవరు ఇంతకీ ఆచార్యులు ఎవరు అని అంటే, ఫలానా ఏదో ఒక ఆచార్యుల పేరు చెప్తుందనమాట. ఫలానా ఊరిలో ఒక ఆచార్యులు ఉన్నారు, వాళ్ళ వచ్చి మా ఇంట్లో పూజ చేయబోతున్నారు, చాలా మడిగా చేస్తారంట అంటే, సరే అవునా నేను కనుక్కుంటాలే అని చెప్పేసి, కృష్ణుడికి తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటి అని, అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే అక్కడికి వెళ్ళి, అయ్యా మీరెవరో ఫలానా గోపికా స్త్రీ ఇంటికి ఈరోజు పూజకి వెళ్తారన్నారు అంట కదా, అవునా, మీరేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆమెకి పురుడు వచ్చింది అని చెప్పేస్తారు. అయ్యో అవునా, పురుడు వచ్చిందా?
నేను చెప్పానా? ఆయనకి కూడా ఆ సమయంలో అడిగిన వెంటనే గుర్తు రాలేదన్నమాట. చెప్పుంటానేమో, పోనీలే పురుడు కదా, మంచిదేలే, ఇంట్లో ఒక జననం అయింది, మంచి శుభకార్యమే కదా అని సంతోషపడతా. పోనీలే మంచి పని చేశావు, నేను అంత దూరం అది అక్కడికి వచ్చిన తర్వాత తెలిస్తే బాధపడేవాడినేమో, చాలా మంచి పని చేసావయ్యా నువ్వు అని సంతోషపడతా. సరే, ఇక ఇప్పుడు మళ్ళీ ఆ గోపికా స్త్రీ ఇంటికి వెళ్ళి చెప్తారనమాట కృష్ణుడు, నీవు ఏ ఆచరణ అయితే పిలిచావో ఆ గురువు గారి ఇంట్లో మైలం వచ్చింది, సూతకం వచ్చింది, కాబట్టి వాళ్ళు ఈరోజు రాలేరు. కానీ పూజ సంకల్పం చేసుకున్నావు కదా, సంకల్పం చేసుకున్న తర్వాత వదలడానికి వీల్లేదు. వాళ్ళు చేయకపోతేనేంటి, నేనే చేస్తా, నేను వచ్చి పూజ చేస్తాను మీ ఇంటిలో అని అంటారు. నీకేం తెలుసు అయ్యా, నీకేం మంత్రం తెలుసు, ఏ శ్లోకం తెలుసు? నాకు తెలియంది ఏముంది, నేను చేస్తా కదా. అది నిజమే, ఆయన వేద పురుషుడు, ఆయనకు తెలియని మంత్రం అంటే ఏదైనా ఉంటుందా? సరే, నేను ఫలానా సమయానికి వస్తాను, ఇంటిని శుభ్రపరచుకో, మంచిగా గోమయంతో అలికేసి నీ దేవతా గృహం ఏదైతే ఉందో అక్కడ మంచిగా శుభ్రపరిచేసి నాకు కావలసిన పాత్రలన్నీ తీసిపెట్టు, నీళ్లు తీసిపెట్టు, మరి నీళ్లు తీసిపెట్టు, నేను వచ్చి నేను చేస్తాను పూజ అని అంటాడు. ఫలానా సమయానికి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అతను చెప్పినట్టుగానే ఆ సమయానికి రావడము ఎలాగంటే, గోకులము, ఆ గోకులం చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే గ్రామాల చిన్నపిల్లలు తన సమూహంలో అందరిని పిలుచుకుని వస్తారు. సుమారు ఒక 200 నుంచి 300 పిల్లల దాకా ఉన్నారు. అంతమందిని ఒక్కసారిగా చూసేటప్పటికి వీళ్ళ గుండె ఆగినంత పని అయింది. ఇంతమంది వస్తున్నారా, నేనేమో ఒక కృష్ణుని వద్దంటే ఇంతమంది వస్తున్నారా. సరే, అతను రావడము ఏ విధంగా వైభవంగా ఉంది అంటే, ఒక పీఠాధిపతులు వస్తున్నారంటే ఏ విధంగా మర్యాదతో ఛత్రం పట్టుకొని అందరూ వేదఘోష చేస్తూ ఎలా అయితే వెళ్తారో కృష్ణుడు ముందే చెప్పేస్తారనమాట. మీరందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే మంత్రాలు చెప్తూ కూర్చుంటే సమయం ఆలస్యం అవుతుంది, అందరికి భోజనాలు అవ్వాలి, ఇప్పటికే ఆలస్యమైంది, మీరు ఇక్కడి నుంచే మంత్రాలు ఆరంభించండి. అలా వేద ఘోషతో కృష్ణుడు వస్తున్నారనమాట. వస్తుంటే ఇదేంటయ్యా ఇది, ఈ లీల ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ గోపికా స్త్రీ భర్త, అతనికి ఈ విషయం అంతా తెలియదు, ఏం జరుగుతుంది అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది అంటే గోపికా స్త్రీ చెప్తుంది అనమాట, నేను కృష్ణుడిని అడ్డుకోవాలి అనేసి ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది, సరే ఏదో పూజ అంటున్నావు కదా, సరే కానీ అని కృష్ణుడు వస్తారు. ఇంకా ఆ దేవతా గృహానికి వెళ్తారు. లోపల ఉండేటువంటి ఒక శాలగ్రామాన్ని తీసి ముందుగా దాన్ని శుభ్రపరిచి ఆ తర్వాత ఇంకా అభిషేకం ప్రారంభం చేస్తారు. ఆ గోపికా స్త్రీకి చెప్తారనమాట, చూడు, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నువ్వు ఎక్కడ ఇలాంటి అభిషేకాన్ని నువ్వు చూడలేదు, ఇలాంటి పూజని నేను చేసినట్టుగా ఎవ్వరూ చేసి ఉండరు, కాబట్టి చూసుకో, మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం దొరకదు అని అంటారు. అవునా, సరేలే, అయితే పంచామృతం తెచ్చావా, ముందు వెళ్ళి పంచామృతం తీసుకొని రా అంటే అప్పుడే భర్త చెప్తారు, ఆయన పంచామృతం అంటున్నారు, తర్వాత ఇంకేమేమి అడుగుతారో తెలియదు, జాగ్రత్త, మనం చెప్పేసుకున్నాము ఇదంతా నాటకం అని. గోపికాశ్రీ కాదు, అలా కాదు, నీ ముందు పంచామృతమే కదా, ఎలాగో మన ఇంటిలో పాలుంది, పెరుగుంది, నెయ్యి ఉంది, ఇంకా తేనె అది ఇంకెవరి దగ్గర నుంచి తీసుకొని వద్దాము అని చెప్పేసి అన్ని తీసి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు అదే విధంగా కృష్ణుడు కూడా పంచామృతం అభిషేకం చేస్తాను చూడు, ఈ అభిషేకం ఎక్కడ దొరకదు నీకు అని అన్నాడు. ఏం చేస్తాడు, ఒక పువ్వు తీసుకొని లేదా ఒక తులసి దళము పువ్వు తీసుకొని ఆ పంచామృతంలో ఒక్కొక్క అమృతము పెట్టడము, అలా ప్రోక్షణ చేయడం శాలిగ్రామం మీద. ఇంకో పక్కన ఒక్కసారిగా అతనిది 8-10 చేతులు అలా వచ్చేస్తున్నాము కృష్ణుడికి. ఆ దృశ్యం చూసి అవాక్కైపోతారు వాళ్ళు. ఆ 10 చేతులు రావడము, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ద్రవ్యము, అలా అది అంతేకాకుండా ఒక చేతిలో గంట కొడుతూ ఉండడము. ఇప్పుడు చెప్పిన శ్లోకం అది, ప్రహృహ గంట మపరేణ పాత్రం, అన్ని చేతుల్లో పాత్రలు పట్టుకొని ఇక్కడ గంట కొడుతూ ఉండగా అతను ఒక్క చుక్క వేయడము, మిగతావని తాను తాగేయడం. అన్ని అయిన తర్వాత ఈ పంచామృతాభిషేకము, అదేంటి అలా తాగేస్తున్నావు అంటే, అది చెప్పాను కదా నేను చేసినట్టు ఎవరు చెయ్యరు అని. ఆ తర్వాత శుద్ధోదకంతో అభిషేకం చేస్తున్నాడు అన్నమాట. చేసిన తర్వాత ఆ శుద్ధోదకాన్ని మాత్రం తీసి పెడతారు. ఇదేంటి ఇది మాత్రం తాగలేదు నువ్వు అంటే, మరి నీకు తీర్థం ఇయ్యాలి కదా, నీకు తీర్థం ఇయ్యాలంటే మరి తీసి పెట్టాలి కదా, అందుకోసమే తీసి పెట్టాను అని అంటాడు అనమాట.
నా సరేలే అన్నీ అవుతుంది. ఇంకా ఆ పిల్లలందరూ కూడాను మంచిగా స్తోత్ర పారాయణాలన్నీ చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత అర్చన జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తులసి పత్రము అలా పుష్పాలు ఆమె ఏదిస్తే దాంతో అర్చన చేశారు. తర్వాత ధూపమైంది. ఇక్కడ ఆ భర్తకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇంకా ధూపమైంది, దీపం అవ్వబోతుంది. ఇంకా నెక్స్ట్ అడిగేది ఏంటి? నైవేద్యము. నైవేద్యం అంటారు. నైవేద్యం అయిన తర్వాత హారతి అంటాడు. ఆ తర్వాత ఇంతమందికి భోజనం అంటే ఎక్కడికి వెళ్ళాలి మేము అనుకున్న విధంగానే ధూపమైంది, దీపమైంది. ఇక నైవేద్యానికి సమయమైంది. నైవేద్యం ఎక్కడ అని అడుగుతారు. ఇప్పటికైనా ఆలస్యం కాదు, మనము శరణాగతి అవుదాము. శ్రీకృష్ణుని ముందర ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ముందర తల వంచుదాము, నిజము చెప్దాము, ఒప్పేసుకుందాము అని ఇద్దరు కలిసి ఒప్పేసుకుంటారు. కృష్ణయ్య, నువ్వు రాకూడదని నేను ఏదో ఒక చిన్న ప్లాన్ వేస్తే నువ్వు నా ప్లాన్ ని రివర్స్ చేసి ఇంత పెద్ద ప్లాన్ వేసి చెప్తే నాకు తెలుసు నీ వల్ల కాదు అని. అందుకే నా జాగ్రత్తల్లో నా ప్లాన్ వేరేనే ఉంది. నేను వేరేగానే నేను దానికి వ్యవస్థ చేసుకున్నాను, కాస్త పక్కకు జరుగు అని చెప్తాడనమాట. తీరా చూస్తే సాక్షాత్ దుర్గాదేవి అన్నపూర్ణమ్మ పెద్ద బంగారు పల్లెంలో అనేకమైనటువంటి భక్ష్యభోజ్యాలన్నీ, ఆయనకి 56 రకాల భోజ్యాలంటే ఆయనకి ఇష్టము కృష్ణుడికి. అందుకే చెప్పని పోగానే అన్ని రకాల వంటకాలు తీసుకుని ఒక పెద్ద పల్లెంలో ఆ దుర్గాదేవినే వచ్చి ఇక్కడ నైవేద్యం పడుతుంది. పెట్టిన తర్వాత ఆమె ఆ అమ్మవారి చేతులు అక్షయము. ఎంత మందికైనా వడ్డవచ్చు, ఎంత మందికైనా వడ్డించవచ్చు. అలా నైవేద్యం అయిన తర్వాత అందరికి భోజనాలు పెట్టి అమృత తుల్యమైనటువంటి భోజనం అమ్మవారి చేతుల వంట అంటే. అన్ని అయిన తర్వాత పూజ అంతా అయిపోయింది, అందరి భోజనాలు అయిపోయింది. ఇప్పుడు కృష్ణ అర్పణం చెప్పు. ఇంత చేసింది మరి నాకే కదా అర్పణము. తులసి నీళ్ళు వదిలించి ఇదంతా భగవంతుడికి చేరింది. ఇప్పుడు చెప్పు పూజ ఎలా జరిగింది? ఈ రకంగా పూజ జరుగుతుందంటే మాత్రము రోజు వచ్చి నా ఇంటికి చేయవయ్యా. చెప్పాను కదా, ఇదంతా వన్ టైం ఇది ఒకేసారి ఛాన్స్ దొరికేది. అందుకే చెప్పాను జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ మళ్ళీ దొరికేది గోల్డెన్ ఛాన్స్. ఆ విధంగా జరిగినటువంటి లీల. ఆయన ఎవరికి అదే పనిగా పూజ చేయాల్సిన అవసరం లేదు, సాక్షాత్ పరబ్రహ్మ. కానీ ఆ లీల ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సందేశాలను ఇస్తూ మనకి అనుగ్రహిస్తున్నారు. ఇలా ఒక గోపిక స్త్రీ ఇంట్లో స్వయంగా ఆయనే పూజ చేయటం అంటే మన దగ్గర ఏది ఉంది ఏది లేదు, ఆయన దగ్గర మనము అబద్ధపు ఆడంబరాలు గాని ఏది చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే సర్వస్వ శరణాగతి అయితే ఆయన మన దగ్గరికి వస్తాడు, మన తోడు ఉంటారు. ఆయన చేసేటువంటి ఆ వెన్న దొంగతనం వెనకాల ఉండే మర్మము కూడా అదే. ఆ వెన్న ఎందుకు దొంగలిస్తారు? మన మనస్సు వెన్నలాగా కరిగిపోవాలి. ఆ వెన్న ఎంత కష్టపడితే వస్తుంది. ఆవుతో పాలని పితికి, ఆవు ద్వారా పాలని పితికి దాన్ని కాచి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తోడబెట్టి చిలికితే వచ్చేటువంటి. ఆ విధంగా మన మనస్సు కూడాను మనము చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి పూజ గాని ఉపవాసం గాని ఆ ద్వారా భగవంతుడి మీద మనం వెళ్ళేటువంటి ఒక అడుగు పాలు. ఆ తర్వాత దాన్ని కాగబెట్టడం ఎలాగా? మనం చేసేటువంటి పూజలు ఉపవాసాలు తద్వారా మన శరీరాన్ని మనము కాలుస్తున్నట్టే సమానం దాన్ని. ఆ విధంగా కాగిపెట్టడం, దానిలో ఒక చుక్క భక్తి అని వేయడం, అది తోడుకుంటుంది. అది తోడుకున్న తర్వాత సంసారంలో ఉండేటువంటి కష్టము సుఖము, ఆ తర్వాత దానికి తోడు భక్తి అన్నిటితో కలిపి చిలకడం, ఆ ద్వారా అప్పుడు వచ్చేదే వెన్న. ఈ రకమైన వెన్న ఏదైతే ఉందో, ఎవరైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా అంటే మనకి దీని మీద ఆశ లేకుండా ఉండేటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో, ప్రతి ఒక్క జీవిలోనూ ప్రతి అణువులోనూ పరమాత్మను చూసేటువంటి స్వభావం ఏదైతే ఉందో అదే మన మనసు వెన్నగా మారిపోవడంతో సమానం. అటువంటి వెన్న ఎక్కడ ఉంటుందో మనం పిలవాల్సిన అవసరం కూడా లేదు, అతను దొంగలించుకుంటాడు వచ్చి తీసుకుంటాడు.
చాలా చక్కగా వివరించారు, కళ్ళకు కట్టినట్టుగా. నిజంగా ఇట్లాగే అంటే జరిగింది ఆ సమయంలో మనం లేకపోయినా చూడగలిగామే అన్న భాగ్యం దక్కింది మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. ఇది వాదిరాజుల వారు మనకు అనుగ్రహించినటువంటి విషయం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. నమస్కారం.